రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పేతురుకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరిలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి వలనైనను మా పత్రికా వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రిన దేవుడు మీ హృదయములను ఆదరించి ప్రతి సద్వాక్యమందును ప్రతి సత్కార్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షేవస్తుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడెను, కానీ తను మృతుల నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిలా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలములు యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, మరణము ఒక అపరాధ మూలమున వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలినెడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయను, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రధానమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెను. అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండనట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, క్రైస్తవులైన వారికి శ్రమలు హింసలు కలుగుతాయని కొంచెము కాలం మేము శ్రమపడిన పిమ్మట నీవే మమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచదునని తెలియజేశావు. తండ్రి నీకు స్తోత్రములు. దేవా, మేము నిలకడగా ఉండి మాకు బోధింపబడిన విధులను చేపడుచు ప్రతి సత్కార్యమందును ప్రతి సత్వాక్యమందును స్థిరపరిచి బలపరచమని మేము పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుతూ మమ్మల్ని పిలిచిన నీవు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుటకు సహాయము దయచేయమని, నీ రాకడి దినమందు మేము నిరపరాధులై ఉన్నట్లు అంతము వరకు నీవే మమ్మల్ని స్థిరపరచమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.